భూమి కోసం భుక్తి కోసం ఆ రోజు పేద ప్రజల కోసం అల్లూరి సీతారామరాజు ఎంతగానో పోరాటం చేసి మన్యం ప్రజల కోసం చాలా వరకు పోరాడాడు. ఇప్పుడు కూడా ఈ భూ కబ్జాకారులు దౌర్జన్యులు ఈ హైదరాబాద్లో ఉన్న చెరువులు నాలాలు ఎంతవరకు కబ్జా చేసి చాలామంది కబ్జా చేశారు కదా, వాళ్ళ గురించి అని చెప్పేసి ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు అల్లూరి సీతారామరాజు గెటప్లో ఒక ఆయన మనతో పాటు ఉన్నారు. దీని గురించి అని ప్రభుత్వం చేస్తున్న ఈ భూ కబ్జాలు ఇవన్నీ చేశారు కదా, దాని గురించి అని కూల్చివేతల గురించి అని మీరేమంటారండి? ఎవరైనా కానీ ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఈ కోటాను కోట్లు సంపద శాశ్వతం కాదు. గవర్నమెంట్ భూములు అలాగే కాలువలు నదులు చెర్లు ఆక్రమణ చేయడం కూడా తప్పే. అయితే ఇంతవరకు జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏం చేసింది? ఇప్పుడు ఈ రోజున వ్యక్తి ఎవరైనా కానీ ఈ కట్టడాలు కోల్చడం వల్ల అనేక లక్షల కోట్లు నష్టం కలుగుతుంది. అయితే ఆదాయం డబ్బు అనేది ఎవరిదైనా మన దేశ సంపద వృధా కాకూడదు. ముఖ్యంగా సమయం విలువైనది, డబ్బు విలువైనది, సంపద విలువైనది. ఈ రోజున ఈ కట్టడం కట్టేటప్పుడు నిద్రపోయారా? ఇప్పుడు ఇంత కట్టడం కట్టిన తర్వాత ఈ కూల్చివేత కూడా చాలా నష్టం వాటిల్తుంది. ఇటు గవర్నమెంట్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా నష్టమే. ఈ యొక్క కట్టడం ఉండడం వల్ల ఇక్కడ చాలామందికి ఉపాధి కలిగింది. అలాగే ఈ కట్టడం ముందుగానే నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు యాజమాన్యం ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా కొన్ని ఇష్టాల ద్వారా జరుగుతుంది. హైడ్రాలో ఇదంతా లేదు. ఓన్లీ ఇక్కడ అక్రమ కట్టడాలు, చెరువులు కబ్జాలు, ఇవన్నీ నాలాలు ఇవన్నీ కబ్జా చేసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తున్నారు కదా. ఇది కొంతవరకు ప్రభుత్వం వాళ్ళు అధికారులు తీసుకున్న నిర్ణయాల పరంగా జరుగుతుంది. మీరు దీన్ని టాపిక్ని తప్పు డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. అయితే తప్పని కాదు. ఇప్పుడు ఏంటంటే సంపద అనేది సృష్టించడం కష్టం, కోల్దోయడం చులువు. అయితే ఈ గత ప్రభుత్వం మనం ఇక్కడ పక్కలో చూసుకున్నట్లయితే మొత్తం చెరువుకు ఆనుకునే ఇది కన్వెన్షన్ ఉంది కదా. ఇప్పుడు నిజంగా ఆలోచన నిజంగా దౌర్జన్యం దోపిడీ చేస్తే కనుక చాలా తప్పు ఇది. ఎందుకంటే మన ప్రకృతిని పాడు చేయకూడదు. మన ప్రకృతిలో మానవ మనుగడలో ముఖ్యమైనది ఏంటంటే నదులు, నీళ్లు, మన ప్రకృతికి మనం విరుద్ధం కాకూడదు. అయితే ఏదైనా సరే మనకి న్యాయబద్ధంగా పోవాలి. దానికి ఏంటంటేనా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న హైడ్రా అనే నిర్ణయం మీద మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? సామాన్య ప్రజలుగా మీరు ఒక వేషం వేసుకొని ఇంతగానము అది వచ్చారు కదా ఇక్కడికి. రేవంత్ రెడ్డి చేసిన పని, ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఒక రంగనాథన్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక హైడ్రా ఆపరేషన్ చేస్తుండు కదా. హైదరాబాద్లో చెరువులు నాలాలు ఇవన్నీ చాలా వరకు అయినాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్షం పడితే ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో. ఎక్కడెక్కడే నీళ్లు మొత్తం నీళ్ళల్లో బండ్లు ఇవన్నీ కొట్టుకొని పోతాయి అన్నట్టు. దీనికి మొత్తం కారణము ఈ చెరువులు నాలాలు మొత్తము ఆక్రమణకు గురి కావడమే అని చెప్పేసి అంటున్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటారు మీరు? ఇది అక్రమ కట్టడాలు అనేది ఈయన చేస్తున్నటువంటి పని చాలా అభినందనీయ విషయమే. ఎందుకంటే ముఖ్యంగా నదులు, చెరువులు కబ్జా కాకూడదు. అలాగే నీరు ప్రవాహానికి అడ్డుకట్ట ఎవరు వేయకూడదు. ఎందుకంటే ఇటువంటి పనులు మంచివే, కాకపోతే నష్టం అనేది ఎక్కువ కాకూడదు. మన గవర్నమెంట్ సంస్థ అవని, ప్రైవేట్ సంస్థ అవని, ఏ సంస్థ అయినా సరే ఈ యొక్క సంపదని నాశనం కాకుండా చెయ్యండి. దానికి నోటీసులు ఇవ్వండి, త్వరగతిన అవేటట్టు చెయ్యండి. చాలా అభినందనీయ విషయం. ఏమైనా నష్టం కలగకుండా సామాన్య ప్రజలకి ఎవరికైనా మన సంపద నష్టం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క స్పందించే విధానం ఆంధ్రజ్యోతి వారికి, ఈ పత్రికా విలేకరులకి, అందరికీ, ఆంధ్రప్రభకి అభినందన. ఎందుకంటే ఇక్కడ ఇలా విషయం జరిగింది అనేటప్పటికీ వచ్చి ఈ పత్రికా మీడియా ఇలాగా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ యొక్క న్యూస్ ఛానల్ వరకు అందరికీ అభినందన. ఇప్పుడు వరకు అయితే ఈ విషయంలో ఇట్లా కూల్చివేతలు జరపడం అనేది ప్రజలు మంచిగా అని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా ఉంటారని చెప్పేసి? కూల్చివేతలు ఒకరికి నష్టం 100 మందికి లాభం చేకూర్చే పని ఏదైనా సరే మంచి పనే. ఇప్పుడు ఈ రోజున సొంత లాభం కొంత మానుకుని పొరుగు వరకు తోడ్పడవో అని మహానుభావులు మనకిచ్చిన సందేహాన్ని
ఎంతమంది అవలంబిస్తున్నారు ఈ రోజున స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కానీ మనకి అభివృద్ధి ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి ఈ రోజున చేస్తున్నటువంటి దేశం కోసం మన రాష్ట్రం గురించి అభివృద్ధికి ఏ పని చేసినా కానీ నేను సెల్యూట్ చేస్తాను.